యాగప్రియ. ఏం పాట ఎంపిక చేసుకున్నావు? నేను పాడబోయే పాట ఆదిభిక్షు, చిత్రం సిరివెన్నెల. రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు, స్వరపరిచిన వారు కేవి మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆదిభిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. Judges, over to you. యాగప్రియ. ఏది కోరేది
ఏది కోరేది అక్కడ అది ఉందా ప్రతిసారి దీ అది ఉందా ఉంది మేడం. ప్రతిసారి ఉంది మ్యామ్. అదేదో చిన్న ఇంప్రొవైజేషన్ నువ్వు ఫిక్స్ అయిపోయినట్టు అనిపించింది మైండ్లో. అంటే ఒకసారి 2 times, ఒకసారి 5 times అలా ఉంది మ్యామ్. ఏది కోరేది అదొక్కసారి 2 times అలానా? ఆ. ఏది అడిగేది అలా 2 times ఉందట. అందులో నువ్వు అన్నది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది. ఐ మీన్ ఈ ఇంప్రొవైజేషన్స్ అన్నీ ఓకే, కానీ నీ అది విన్నట్టు నాకు గుర్తులేదు. మరి అన్నిసార్లు లేదు మ్యామ్. అన్నిసార్లు ఎందుకు పాడాం మరి? ఎనీవే, అది ఇంప్రొవైజేషన్ అనేది ప్రతిసారి ఎప్పుడన్నా నీకు అనిపించింది పాడి తీరాలి. ఎందుకు పాడాలి అంటే నువ్వు ఇంప్రొవైజ్ చేయగలవు అని మాకు తెలియటానికి నువ్వు పాడాలి. కానీ అదే రిపీటెడ్గా పాడకూడదు. ఒక్కసారి బాగుంటుంది, మాక్సిమం 2 సార్లు బాగుంటుంది. ప్రతిసారి అలాగే ఫినిష్ చేసావు నువ్వు, అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. ఓకే. బట్ నువ్వు పాడుతున్నంతసేపు నీ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్ యూ, నీ గొంతులో ఉన్న ఒదుగు, స్పష్టత నాకు చాలా నచ్చుతాయి ఎప్పుడు. థ్యాంక్ యూ. అది మాత్రం ప్లస్ పాయింట్. నీకు బాగా ప్రాక్టీస్ చెయ్యి. ఓకే. ఓకే ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ. యాగప్రియ బాగా పాడా. ఒకటే ఆది భిక్షువు ఒత్తు భా అది ఒకటి తప్ప నాకు అక్షరాల పరంగా ఇంకా నాకు ఎలాంటి ఆక్షేపణ ఏం లేదు. చాలా బాగా పాడావు. అంటే ఇంకా సంగీతపరమైన మెలకువలు నేర్చుకుని ఇంకా పాడితే అది ఎప్పుడు మేము అలా కోరుకుంటూనే ఉంటాం, ఆశిస్తూనే ఉంటాం. ఇంకా అద్భుతంగా పాడాలి పాడతారని ఎప్పుడు మాకు ఆ కోరుకుంటూనే ఉంటుంది. దాన్ని తప్పకుండా అలాగే తీసుకొని పాడండి. కానీ అద్భుతంగా నీ శక్తికి మించి పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ సంగీత త్రయం మళ్ళీ వాళ్ళు అలాంటి పాటలు రావు. అలాంటి పాటలు మనం వినలేము, అలాంటి సినిమా మనం చూడలేము. వచ్చింది ఒకసారి ఆ సంగీతం, ఆ పాటలు వచ్చాయి. వాటిని జాగ్రత్తగా హక్కును చేర్చుకొని 10 కాలాల పాటు గుండెలో నిలుపుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఆ బాధ్యతను కొనసాగిస్తున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. యాగప్రియ, డివోషనల్ సాంగ్ కావాల్సిన అన్ని భావనతో చాలా బాగా పాడావమ్మా. యు డిడ్ వెరీ వెరీ వెల్. థ్యాంక్ యూ సార్. నేను ఇంతవరకు ధైర్యం చేయలేదు ఈ పాట పాడడానికి. వినటానికి ఎంత వినసొంపుగా ఉన్నా దీంట్లో ఉన్న ఇంట్రికసీస్ ఏమిటి అన్న భయం నాకుంది చాలా. నువ్వు ఆ భయం లేకుండా ధైర్యంగా ఇది ఎంపిక చేసుకుని ఈ పాట నేను పాడతాను అనే ఒక కృషి, ఆ ధైర్యం నాకు చాలా నచ్చింది. అది నీ పాటలో కనపడింది. యూ విల్ డూ వెల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్.